ఇప్పుడు బేబీలో కానీ నిజంగా సాయి రాజేష్ మాత్రం వెరీ క్రిటికల్ రైటర్. బేబీ చూసారా మీరు? చూసాను సార్, ఆఫ్ కోర్స్. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ స్క్రిప్ట్ అండ్ ద హీరోయిన్ అండి? ఐ మీన్ అగైన్ ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టర్ సార్. నేను అదే చెప్తాను కదా, ప్రతి మనిషికి ఒక కథ, అదొక వేరే కథ సార్, అంతే. అవును, ప్రతి ఒక్కరు వేరే. అంటే నేను అదే చెప్పాను కదా, అందరూ ఒకేలాగా ఉండాలని. కానీ బట్ ఇన్ థియేటర్ యు విల్ నాట్ బిలీవ్ వెన్ ఐ వాస్ వాచింగ్ బేబీ, రైట్, ఎట్ ఎ పాయింట్ ఈ అమ్మాయి ఏమైపోతుందేమో అని భయం వేసి బయటకు వచ్చింది నేను. వాట్ హ్యాపెన్స్ టు దిస్ గర్ల్ అంటే అంత ఎమోషనల్ గా ప్రెజెంట్ చేశాడు సాయి రాజేష్. నేను ఎట్ పాయింట్ బయటకు వచ్చేసాను అనమాట. షీఈస్ మిస్సింగ్ ది ట్రాక్. ఏమవుతుంది ఈ అమ్మాయికి నెక్స్ట్? ఎక్కడో బాటమ్లెస్ పిట్ లో పడిపోద్ది. That we cannot see because that character, we started loving that character. Yeah, from right? A very innocent, small, cute space nunchi. Oka bastilo emi teliyani oka innocent girl. Affected by the trends and the styles, fashions of the college life. Akkadi nunchi etto vellipotundi ammayi. And the same thing happened to her finally. Aslu evaru expect cheyani oka situation lo irukkupoyi. దట్స్ అగైన్ అ వెరీ డిఫరెంట్లీ రిటర్న్ క్యారెక్టర్ సార్. అంటే ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు, ఇప్పుడు ఈ సినిమాకి బేబీకి ఏదైనా కంపారిజన్ అండి. కంపారిజనే లేదు కదా సార్. దట్స్ అ టోటలీ డిఫరెంట్ రిటర్న్ క్యారెక్టర్, ఇది ఒక టోటలీ డిఫరెంట్ రిటర్న్ క్యారెక్టర్. ఇట్స్ జస్ట్ దట్ అదే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ, బట్ అందరివి బలమైన కథలే. అందరివి బలమైన అది ఎస్, అందరివి బలహీనతలే, అందరివి బలమైన కథలే, అంతే అంతే సార్. కరెక్ట్, వెల్ పుట్. గుడ్ అమ్మా. నేను ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఏ గ్రేట్ కెరీర్ అహెడ్ ఆఫ్ యూ. వెయిటింగ్. ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు ఇందాకే అన్నారు ఆ మాట, కొంచెం ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు చేయాలి గట్ట అని. అండ్ హీరోయిన్ పేరు చెప్పలేదు మీరు. ఇది ఒక ఇన్స్పైరింగ్ హీరోయిన్. నాకు మంచి క్యారెక్టర్ చేయాలని సార్. కాదమ్మా, ఇప్పుడు ఒక శ్రీదేవి అంటారు, ఒక అనుష్క గారు అంటారు, ఇప్పుడు లేటెస్ట్ ఇది సెన్సేషన్ సమంత గారు విత్ మా ఇంటి బంగారం కదా. మా ఇంటి బంగారం చూసారా? చూసాను సార్, చాలా బాగా అనిపించింది. అవునా? సమంత గారి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సార్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. మీరు చూసుంటే ఊర్లలో లేడీస్ వెళ్ళిపోతున్నారు థియేటర్ కి. వన్స్ యూ క్రాక్ ద ఫ్యామిలీ ఆడియన్స్, దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. అవును, ఫెల్ట్ వెరీ నైస్. అసలు సమంత్ గారు ఫైట్ చేస్తుంటే అసలు ఇట్స్ డిఫరెంట్ అగైన్. మనం ఇన్ని రోజులు అమ్మాయిల్ని ఒకలాగా చూస్తూ వచ్చాము, ఒక అమ్మాయి ఫైట్ చేస్తూ ఉంటే ఇట్స్ న్యూ, ఇట్స్ సో ఇన్స్పైరింగ్ ఫర్ సమ్ పీపుల్. అని ఎంత బాగా చేశారు అని స్పేస్ లో ఉంటారు. సో అగైన్ వెరీ వెరీ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్. ఈ మధ్య చాలా స్టోరీ టెల్లింగ్ కూడా చాలా మారింది, చాలా మారింది. నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఆవిడ 3 ఏళ్ళు గ్యాప్ రావడం, మళ్ళీ తనే చేయవలసి, ముందు కీర్తి సురేష్ ఎవరు అనుకున్నారంట, బట్ తర్వాత మళ్ళీ తనే చేయవలసి రావడం. వెరీ నైస్. నాకంటూ ఏదో ఒక మార్క్ తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నాను. జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి మంచి స్క్రిప్ట్స్ రావాలి. నేను కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే మీకు ఒక యాక్షన్ ఓరియంటేషన్ సమంత మా ఇంటి బంగారంలో చేసిన ఐ వుడెంట్ మైండ్, ఆఫ్ కోర్స్ సార్, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డు ఇట్. నాకు ఉంటుంది కదా సార్ డిఫరెంట్ జానరాస్ ఎక్స్ప్లోర్ చేయాలి. మీకు ఉంటుంది కదా నలుగురిని ఉతికేయాలని. ఉండొచ్చు మేబీ. నిజ జీవితంలో ఎవరిని ఉతకలేం కదా సార్, సినిమాలోనే కదా ఉతకాలి. మేబీ వై నాట్. సమంత ఇన్స్పిరేషన్ అలా అని కాదు, బట్ జస్ట్ చెప్తున్నా. అంటే నిజమే. ఇప్పుడు ఆడియన్స్, ఒక సగటు ప్రేక్షకుడు మాస్ సినిమాలు ఎందుకు నచ్చుకుంటాడు? వాడికి ఎవడు 100 మందిని తన్నాలని ఉంటుంది. మన హీరో కొడుతుంటే లైక్ అన్నా కమా అని అన్నట్టు ఉంటారు అనమాట. హీరోస్ ఎవరు? చాలా మంది ఇష్టం సార్ నాకు. అగైన్ నాకు ఇంకోటి ఏంటంటే, ఈ పాటలు, ఈ మ్యూజిక్ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి డిఫరెంట్ యాక్టర్స్ పాటలు పాడుతూ, డిఫరెంట్ యాక్టర్స్ వీడియో సాంగ్స్ చూస్తూ, అంటే పాటలు పాడే ముందు చాలా పాత పాటలు కూడా పాడేదాన్ని, కానీ సినిమాలు ఆ వయసుకి చూసేదాన్ని కాదు కదా. ఏం పాత పాటలు? చాలా సార్. భానుమతి గారి పాటలే. మనసున మల్లెల మాలలుగేనే, అవన్నీ నాకు అవన్నీ ఎంత ఈజీగా పాడుతున్నారు తెలుసా మీరు? లేదు సార్, అదే అవన్నీ కైండ్లీ హమ్ ఇట్. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా ఉంది, ఇటెవరో బాగా పాడుతుందని. లేదు సార్, అంటే జస్ట్ ఊరికే అలా అన్నాను కానీ బాగుందమ్మా, ఒక్కసారి హమ్ ఇట్. మనసున మల్లెల మాలలుగేనే, కన్నుల వెన్నెల డోలలుగేనే, ఎంత హాయి ఈ రే నిండెనో, ఎంత హాయి ఈ రే నిండెనో, ఎన్ని నాళ్ళకి
బ్రతుకు పండేనో కొమ్మల గువ్వలు గుసగుసమనినా అదే whatever. చాలా అసలు మీరు చాలా ఈజీగా యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఒక ఫెసిలిటీ ఇన్ ది వాయిస్, Yes. ఫెసిలిటీ. ఒక గమకం వెయ్యాలంటే గొంతు అలా పడాలి, ఆ పూసలు, ఆ గమకాలనే పూసలు. గొంతు బాగా కాబట్టి సరిగ్గా బాగా తప్పుగా అనుకోకండి. అయినా మీరు అదే సో ఇలాంటి పాటలు ఎన్నో సార్, అన్ని డుయెట్స్, రొమాంటిక్ సాంగ్స్ అన్ని ఇలా వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ అసలు అలా. సో ఒక్క యాక్టర్ నేను చెప్పలేను సార్, రియలీ ప్రతి సాంగ్ లో నాకు మాస్ ఇష్టం, రొమాన్స్ ఇష్టం, కామెడీ ఇష్టం. సో అలా వీడియో సాంగులు చూస్తూ చిన్న చిన్న బిట్లు, అంటే అప్పుడు పాత సినిమాలు అంతే, నేను చిన్నపిల్లని కదా సార్, మొత్తం సినిమా చూడాలంటే కుదరదు. బట్ ఏంటి పాటలని వీడియో సాంగ్స్ పెట్టుకొని అత్తో అత్తమ్మ కూతురో ఆ పాటలన్నీ చూసుకొని ఏంటి డాన్స్ కి సెట్లు ఏంటి అని నేను ఆశ్చర్యపోయేదాన్ని చిన్నప్పుడు. అంటే లైక్ కొన్ని కాంపిటీషన్స్ కి సాంగ్స్ ఇలా ఇస్తారు కదా డ్యూయెట్స్, అవన్నీ అలా నేర్చుకుంటూ వచ్చాను కొన్ని. సో అలా ఇట్స్ ఐ లైక్, అంటే సినిమా పిచ్చిదాన్ని సార్, సినిమా పిచ్చిదాన్ని, స్టోరీస్ పిచ్చిదాన్ని. అండ్ ఐ టోటలీ లైక్ ప్రతి ఒక్కరి, అంటే ఒకరి ఎక్కువ ఒకరి తక్కువ అని నేను పెట్టలేను, తేలేను నాకు. బట్ మీ అన్నను మీ బేస్ ఆఫ్ లైకింగ్ ఈజ్ మ్యూజిక్, యా. అందుకని పాటలు రిలేట్ అంటే ప్రతి ఒక్క యాక్టర్ కి మీరు చెప్పండి ఎన్ని మంచి పాటలు మరి అందరికి పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. సో ఐఎమ్ లైక్ ఐ లవ్ ఎవ్రీబడీస్ వర్క్. అండ్ నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు, సో నేను చూస్తూ నేర్చుకున్నాను, చూస్తూ పాటలు నేర్చుకున్నాను, చూస్తూ యాక్టింగ్ నేర్చుకున్నాను. అంటే ఇలాంటి పాటలు పాడుతూ ఐ స్టార్టెడ్ బికమింగ్ మోర్ ఎక్స్ప్రెసివ్. పాటలు పాడే విధానంలో ఇప్పుడు ఈ పాట పాడాలంటే ఈ ఎక్స్ప్రెషన్ పలకాలి గొంతులో, ఒక సాడ్ సాంగ్ పాడుతున్నానంటే కొంచెం సాడ్ గా పాడాలి. సో అలా వాయిస్ తోటి ఎక్స్ప్రెషన్ పలికిస్తూ. మంచి మాస్ సాంగ్ మీకు నచ్చింది ఏంటండి? ఫుల్ మాస్. గోంగూర తోటకాడ కప్పు కాసా, కోడి కూసు వేళ దాకా ఎదురు చూసా, ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం. అదే బోల్ బేబీ బోల్ వరకు వెళ్ళారంటే మీరు ఎంతో నేర్చుకున్నాం కదా సార్ చాలా పాటలు ఊరికే. అండ్ నేను యూజువల్ గానే నేను చాలా పాటలు వింటాను, సినిమాలు బాగా చూస్తాను. సో మంచి ఫుల్ TFI బాగుండాలి, నేను ఫుల్ TFI ఫ్యాన్ అనమాట. సో ఐ ఎంజాయ్ ఎవ్రీబడీస్ వర్క్స్.